పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్టు యోధుడు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య గురువారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన తన 2 గదుల చిన్న అపార్ట్మెంట్ ఫ్లాట్లోనే ఉదయం 8:30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య మీరా, కుమార్తె సుచేతన ఉన్నారు. కుమార్తె లింగ మార్పిడి చేయించుకున్నారు. శుక్రవారం అభిమానుల తుది నివాళి అనంతరం ఆయన అభీష్టం మేరకు మృతదేహాన్ని ఆసుపత్రికి అప్పగించనున్నారు. బుద్ధదేవ్ మృతి పట్ల ప్రధాని సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. పార్థివ దేహాన్ని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సందర్శించి నివాళులర్పించారు. జ్యోతి బస్సు వైదొలిగిన తర్వాత 2000వ సంవత్సరం నవంబర్లో బెంగాల్ 7వ ముఖ్యమంత్రిగా బుద్ధదేవ్ బాధ్యతలు చేపట్టారు. లెఫ్ట్ ఫ్రంట్ ఓడిపోయిన 2011 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. 2011లో 34 ఏళ్ల లెఫ్ట్ పాలన ముగిశాక ఆయన బయట పెద్దగా కనిపించడం మానేశారు. 2015లో పోలిట్ బ్యూరో కేంద్ర కమిటీ నుంచి వైదొలిగారు. 2018లో రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యత్వాన్ని వదులుకున్నారు. బెంగాల్ ప్రెసిడెన్సీ కళాశాలలో చదివిన ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 33 ఏళ్ల వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2022 జనవరిలో బుద్ధదేవ్కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. దానిని ఆయన తిరస్కరించారు.